నిరుద్యోగులు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే లైక్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మారుతూ వస్తున్నాయి సార్. వాళ్ళ పదవుల కోసం ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయే పదవుల కోసం ఆలోచిస్తున్నారు కానీ నిరుద్యోగులు కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ఏరుకోరు తెచ్చుకుంటే కనీసం ఏమంటారు గ్రూప్ 2లో పోస్టులు పెంచామని, గ్రూప్ 3లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టమని మేము ఇంత కొన్ని నెలల నుంచి మేము గందరగోళ పరిస్థితి ఉన్నా కూడా కనీసం ఆలోచించట్లేదు. ఏదనంటే యథాస్థితిగా జరిగిపోతుంది ఎగ్జామ్ అన్న వేలోనే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సార్, ఇది మిమ్మల్ని రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. ఇక్కడ సర్టైన్ టైంలో అందరూ ప్రతి ఒక్కరు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ సార్. ఈ టైంలో ఏమంటారు కనీసం మీరు కరెక్ట్ టైంకి ఎగ్జామ్స్, గత ప్రభుత్వమే మాకు కరెక్ట్గా ఎగ్జామ్స్ పెట్టలేదు, పేపర్ లీకేజ్ అయినాయి, ఇష్యూస్ అయినాయి, మళ్ళీ రాసిన ఎగ్జామ్సే రాసినాం, దానివల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మీరే కదా సార్ హామీలు ఇచ్చారు, మాకు హామీలు ఇచ్చారు, నెరవేరుస్తా అన్నారు. ఆ సిచ్యువేషన్తో మేమందరం మీ వైపు వచ్చి అరే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మా బతుకులు మారుతాయని ప్రతి ఒక్క వీధికి వెళ్ళి తిరిగినారు, కాళ్ళు మొక్కిండ్రు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి. కానీ ఒక్కసారి ఆలోచించండి సార్, ఈరోజు కూడా మాకు అదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినాం, ఎంపీలని, ఎమ్మెల్యేని, మినిస్టర్స్ని, ప్రతి ఒక్కరిని మేము కాళ్ళు పట్టి అడిగినాం. కానీ మళ్ళీ అదే ధోరణి వస్తుంది. రోడ్లంబడి తిరుగుతుంటే మేము ఎప్పుడు చదువుకోవాలి సార్? కనీసం మాకు ఏమంటారు ఒక వెబ్ నోట్ ఇవ్వండి సార్, పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని. అది మాత్రమే మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాము. మా వెనకాల ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు. మీరు ఒక్కసారి వచ్చి మా దగ్గర చెక్ చేయండి. అంత కావాల్సి వస్తే మా మొబైల్ డేటా ఉంది, మేము ఎవరితో మాట్లాడుతున్నాం ఇన్ఫర్మేషన్ లాగండి, మీకు తెలుస్తుంది కదా నిజంగా మేము ఏమంటారు రాజకీయ పార్టీలతో అతీతంగా ఉన్నామా, మా కోచింగ్ సెంటర్ల మాఫియాల వల్ల మేము ఇదంతా చేస్తున్నామా? నిరుద్యోగుల సమస్య వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు తప్ప అది నిజమైన డిమాండ్ అని ఎందుకు ఆలోచించడం లేదు సార్? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ పెద్దలందరూ, సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, ప్రతి ఒక్కరు మినిస్టర్స్ అందరూ ఆలోచించాలి. మాకు న్యాయపరమైనగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము అనుకుంటున్నాము. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. మేము విమర్శించడానికి రాలేదు, మాకు న్యాయం చేస్తారని రోడ్లు ఎక్కినాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతున్న వేళను అడుగుతున్నాము. పోస్టులు పెంచండి. మా హామీలు అంటూ ఏం లేదు. ప్రభుత్వం ఇచ్చారు, వాళ్ళే గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 2 3000 పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అన్నారు. అన్నిటికీ 1కి పెంచారు, డిఎస్కి పెంచారు, 2, 3 ఎందుకు పెంచడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధానంగా ఏమంటే పాత్ర వహించింది ఎవరైనా ఉందంటే గ్రూప్ 2 అభ్యర్థులు. అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఏమంటే మేము కొట్లాడినాం, రోడ్ల మీదకి వచ్చినాం. ఆ క్షణం ఒక పునాది అనేది స్టార్ట్ అయింది మీ ప్రభుత్వం రావడానికి. మరి ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదా? ఇంకొక 1 year 2 years అయితే సర్టైన్ ఏజ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ మా ఏజ్ని తిరిగి తీసుకొస్తారా సార్? తేలేరు కదా. అందుకే మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్ ఎప్పుడో ఇస్తారో మాకు తెలియదు, కానీ మీ ప్రభుత్వానికి మేము చేసిన కృషి ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించండి. మాకు న్యాయపరమైన డిమాండ్ ఒక్కటే, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచండి, అది డిసెంబర్లో పెట్టాలనే మేము ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రత్యేకంగా ఇప్పుడు డిఎస్సికి సంబంధించి 1000 పోస్టులు పెంచారు, కానీ ఇవి ఎందుకు పెంచకపోవడం వల్ల మీకు ఎటువంటి నష్టం జరుగుతుంది? నష్టం ఏం లేదు సార్, ఆల్రెడీ అన్నింటిలో పెంచినప్పుడు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాలేదు. గ్రూప్ 2లో పెంచితే న్యాయపరమైన చిక్కులు ఎందుకు వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి. ఇదే గ్రూప్ 2 అభ్యర్థులు లేకుండా, ఈ సిచ్యువేషన్ లేకపోతే ఈ ప్రభుత్వం మేబీ ఫామ్ అయ్యేదో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే మేము కరెక్ట్గా 40 days రోడ్లంబడి తిరిగినాం బీఆర్ఎస్. అప్పుడు సేమ్ మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. అయినా ఆ టైంలో మేము ప్రొటెస్ట్ చేసినాం, టీఎస్పీఎస్ ముట్టడేసినాం, కొన్ని వేల మందితో వచ్చినాం. ఎందుకనంటే మాకు న్యాయం జరుగుతలేదని. మరి అలాంటి గ్రూప్ 2 అభ్యర్థులు మీరు పక్కన పెట్టడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుందో ఆలోచించాలి సార్. దీన్ని తప్పుదోవలకు పంపించొద్దు, ఇది రాజకీయంగా చూడొద్దు. ఎస్పెషల్లీ మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళము, నిరుద్యోగులమే, ఆస్పిరెంట్స్ మేము. కాదో లేదో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. రోడ్ల మీదకి వస్తున్నారు, వీరికి ఏం పని లేదు అన్న వేలోనే మాట్లాడుతున్నారు. మేము ఒక పూట తినకుండా నిజం చెప్తున్నాం సార్. హాస్టల్ ఫీజులు కట్టుకోలేక ఏమంటారు కారం తింటూ బయట సొసైటీ వచ్చి మేము వీళ్ళతోనే ఫైట్ చేసి ఎప్పుడు చదువుకోవాలి సార్? ఒక్కసారి ఆలోచించండి. చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా లీడర్లు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడగలరు? ఇప్పటి వరకు ఎలాంటి లీడర్స్ రాలేదు, ఎవరు వచ్చి మాతో చర్చించలేదు. ఇంతమంది మీ రోడ్ల మీద తిరుగుతుంటే కనీసం మీ ప్రాబ్లం ఏంటి అని అప్పుడు ఎవరైతే అశోక్ సార్ నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పుడు ఏమంటారు శ్రీధర్ బాబు సార్ చర్చలోకి పిలిచారు, అప్పుడు చేస్తారన్నారు. కానీ
ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టించారు. మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది మధ్యలో, మేము బయటికి వచ్చే పొజిషన్ లేకుండే, మళ్ళీ వద్దాము అని అంటే మమ్మల్ని ఎక్కడెక్కడ ఇప్పుడు కూడా చూడొచ్చు చాలామంది పోలీస్ ప్రొటెక్షన్ ఇక్కడ పెట్టిండ్రు. మేము నిరుద్యోగులు, మా సమస్యను మేము అడగడానికి వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళని ఎలా పెడతారు సార్? మా డిమాండ్ మేము అడగాలి కదా, మేము న్యాయంగా అడుగుతున్నాం కదా, మేము అడిగేది ఒక్కటే కదా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి, అందరికీ న్యాయం చేసిండ్రు, మరి మాకే ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఇదెంత ఈ పోస్టులు పెంచకపోతే ఎంతమంది వారికి వయసు అయిపోయే అవకాశం? చాలా మంది దగ్గర 10 సంవత్సరాల నుంచి అంటే ఆలోచించండి, ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు, ఒక 10,000 మెంబర్స్ వరకు ఉండొచ్చు ఐ థింక్. ఎందుకంటే ఏజ్ బార్ అయ్యి ఇది అని చెప్పేసి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఏమంటారు, మాకు కూడా పెళ్లి సంబంధాలు వచ్చిన పక్కన పడేసి ఏమంటారు, మా పేరెంట్స్కి ఒక నమ్మకంతో ఇంత దూరం పంపించారు కదా, ఏదో ఒక జాబ్ వస్తే సొసైటీలో మేము కూడా ఒక నేమ్తో ఉంటామన్న వేలో ఇంత దూరం వచ్చినాం, మరి మీరు పట్టించుకుంటారన్న వేలోనే ఆలోచిస్తున్నాం సార్. పట్టించుకోకపోతే మా కార్యాచరణ ఎందుకు ఇప్పుడు ప్రకటించడం అని మేము ప్రకటించడం లేదు. డెఫినెట్లీగా మా కార్యాచరణ అనేది మేము కూడా ప్రకటిస్తాం త్వరలో.